సండే రోజు స్విగ్గీలో షాడో ప్యాక్స్లు అన్నీ లాంగ్ ఆర్డర్లో పడతాయి. ఇంకెట్లా ర్యాపిడో లాగిన్ అయ్యి చాలా రోజులు అవుతుంది కదా అని పొద్దుగా లేచి బండి నీట్గా మంచిగా తుడుచుకొని ర్యాపిడోలో అయితే లాగిన్ అయిపోయినా. కానీ ర్యాపిడోలో ఉండే దరిద్రం ఏంటంటే 18% కమిషన్ తీసుకుంటాడు ప్రతి రైడ్ మీద. 18% కమిషన్ ఎట్లా తప్పించుకోవాలంటే జీరో కమిషన్ ప్లాన్ తీసుకోవాలి. 99 రూపీస్ పే చేస్తే మనకి కమిషన్ ఏం తీసుకోకుండా మొత్తం అమౌంట్ మనకే ఇస్తాడు. కానీ ఈ ప్లాన్ ఓన్లీ 1500 రూపీస్ ఎర్నింగ్ వరకు మాత్రమే. మన ఎర్నింగ్ 1500 దాటింది అనుకోండి మళ్ళీ కమిషన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని బైక్ రైడ్లు, కొన్ని ఫుడ్ ఆర్డర్లు, కొన్ని పార్సల్ ఆర్డర్లు అయితే డెలివరీ చేసిన 7 అవర్స్ వర్క్ చేస్తే టోటల్ 1000 రూపీస్ ఎర్నింగ్ అయితే అయింది. టోటల్ 110 కిలోమీటర్స్ తిరిగిన. యాక్చువల్గా అయితే నైట్ 12 వరకు వర్క్ చేద్దాం అనుకున్నా, కానీ ఇంట్లో చిన్న ఇష్యూ ఉండే. మా ఇండక్షన్ పొయ్యి ఖరాబ్ అయింది. మళ్ళీ అది రిపేర్ చేద్దామని చెప్పి చాలా షాప్లో తిరిగితే ఎక్కడికి వెళ్ళినా ఇది రిపేర్ కాదు, ఇక్కడ రిపేర్ కాదని అన్నారు. అంత మంచి జరుగుతుందని అనుకుంటున్నట్టు జరుగుతున్న టైంకి ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది. మేబీ నా దరిద్రమే అంత అనుకుంటా. అరే ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నారా అని మీకు అనిపించవచ్చు, కానీ వీడియోలు అయితే చేస్తున్నా కానీ ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అందుకే ఈ సోదంతా చెప్తున్నా. ఇంకొక 12 సెకండ్స్ ఉంది, ఇట్లనే వినండి సోది. ఇప్పటివరకు నేను చెప్పిన సోదంతా విన్నందుకు చాలా థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి.